హోటల్ గదిలో బెడ్పై ఉండే రంగురంగుల వస్త్రాన్ని చూసి ఇదెక్కడి వ్యవహారం అని మామూలు జనం అనుకున్నా దీని వెనుక చాలా కథ ఉంది. దీన్నే బెడ్ రన్నర్ అని పిలుస్తారు. అసలు దీన్ని తెచ్చి ఇలా బెడ్లోని కాళ్ల దగ్గర పెడతారు. 99% మందికి ఈ నిజం తెలీదు. మీరు ఎప్పుడైనా హోటల్లో బస చేసి ఉంటే బెడ్ కింద భాగంలో అడ్డంగా ఉంచిన రంగురంగుల టవల్ లాంటి దాన్ని తప్పకుండా గమనించి ఉంటారు. చాలా మంది దాన్ని కేవలం గది అందాన్ని పెంచేందుకు పెట్టారని భావిస్తారు. కానీ బెడ్ రన్నర్ అని పిలిచే ఈ గుడ్డ వెనుక అందం కంటే ఎక్కువగా ఉపయోగకరమైన కారణాలు ఉన్నాయి. హాస్పిటాలిటీ రంగ నిపుణుల ప్రకారం బెడ్ రన్నర్ ప్రధాన ఉద్దేశం తెల్లటి బెడ్షీట్ ను రక్షించడం. హోటల్ గదిలోకి వచ్చిన తర్వాత చాలా మంది తమ లగేజీ, హ్యాండ్ బ్యాగ్, కోట్ లేదా షూలను బెడ్ కింద భాగంలో ఉంచుతారు. అలాంటి సమయంలో దుమ్ము, మురికి, మరకలు నేరుగా బెడ్షీట్ కు అంటుకోకుండా బెడ్ రన్నర్ రక్షణగా పనిచేస్తుంది. హోటళ్లు ఎక్కువగా తెల్లటి బెడ్షీట్లను ఉపయోగించడానికి ప్రధాన కారణం పరిశుభ్రతను సులభంగా గుర్తించడమే. తెల్లటి వస్త్రాలపై మురికి, మరకలు వెంటనే కనిపిస్తాయి. దీంతో వాటిని శుభ్రంగా ఉంచడం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం సులభం అవుతుంది. అయితే తెల్లటి బెడ్షీట్లపై మరకలు కూడా త్వరగా కనిపిస్తాయి. అందుకే బెడ్ కింద భాగంలో బెడ్ రన్నర్ ను ఉంచుతారు. ఈ భాగంలోనే ఎక్కువగా షూలు, బ్యాగులు, ఇతర వస్తువులు తాకే అవకాశం ఉంటుంది. దీంతో బెడ్షీట్ ఎక్కువసేపు శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంది అతిథులు షూలు వేసుకునే సమయంలో లేదా తీసే సమయంలో బెడ్ అంచుపై కూర్చుంటారు. అలాగే బ్యాక్ ప్యాకులు, సూట్ కేసులను కూడా సౌకర్యం కోసం బెడ్ పైనే ఉంచుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో బెడ్ రన్నర్ ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. మురికి ఉండే వస్తువులు నేరుగా బెడ్షీట్ ను తాకకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా దీని ఆకర్షణీయమైన రంగులు గది ఇంటీరియర్కు మరింత అందాన్ని తీసుకువస్తాయి. అయితే హాస్పిటాలిటీ నిపుణులు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెబుతున్నారు. బెడ్షీట్లు, దిండి కవర్లను ప్రతి అతిథి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా ఉతికిన బెడ్ రన్నర్ ను మాత్రం ప్రతిసారి ఉతకకపోవచ్చు. అందుకే కొంతమంది నిపుణులు హోటల్ గదిలోకి వెళ్లిన వెంటనే ఆ బెడ్ రన్నర్ ను ఉపయోగించాల్సిన అవసరం లేకపోతే బెడ్ పై నుంచి తీసివేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రతను మరింత మెరుగ్గా కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు.